2025 సంవత్సరంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అత్యంత పారదర్శకంగా కేవలం 148 రోజుల సమయం పెట్టుకునే వాటన్నిటిని కూడా అప్లికేషన్ కానీ, పరీక్ష కానీ, ఫలితాలు కానీ, రిక్రూట్మెంట్ కానీ, నియామకాలు అన్నిటి కూడా 148 రోజుల్లో అంటే దాదాపు 5 నెలల లోపలనే పూర్తి చేసి ఒక రికార్డు సాధించడం జరిగింది. ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. దాదాపు 7-8 నెలల నుంచి వాళ్ళందరూ కూడా వారి విధులను సక్రమంగా నిజాయితీగా నిర్వర్తించడం జరుగుతుంది. పరీక్ష పూర్తి అన్నీ అయిపోయి 7-8 నెలలు పైన అవుతా అంటే ఇప్పుడు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి దీంట్లో అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గం. ఎక్కడ కూడా ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏదో నిరూపించండి అంటే దాన్ని నిరూపించరు. గుడ్డగాలు చేసి మగం మీద వేసి మీరు తుడుచుకోండి అనే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విన్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగినాయంటారు. ఎవరు స్పోర్ట్స్ కోటాలు అనర్హులు ఎంపికయ్యారు? ఒక పేరు చూపించమంటే చూపిరు. మీరు చూపించిన పేర్లన్నీ అన్నీ ప్రభుత్వం అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే, నిజాలు నిగ్గు తేల్చిన తర్వాతనే, నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక రకాల ఫిర్యాదులు వచ్చినాయి. వాటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించి 100కు 100% నిక్కచ్చితత్వంతో అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పైన కూడా ఫిర్యాదులు వస్తే వాటిని కూడా సమగ్రంగా పరిశీలించి వారికి కూడా న్యాయం చేయడం జరిగింది. కొంతమంది ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉండాలా ఈ ఉపాధ్యాయ దానికి పరీక్ష రాయాలంటే, కొంతమంది 42-41 మార్కులు ఉన్న వాళ్ళు కూడా పరీక్ష రాసినారు. పరీక్ష రాసే క్రమంలో వాళ్ళకి ర్యాంక్ కూడా రావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీకు ఇంటర్మీడియట్లో మార్కులు తక్కువ, మీరు అర్హులు కాదు, మీరు అప్లై చేయడమే తప్పని చెప్పడం జరిగింది. వారు ఏ విధంగా ఇస్తారు? నిబంధనలకు వ్యతిరేకంగా ఇస్తే కింది వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం, కొత్త సమస్యలు క్రియేట్ చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. ఇక్కడ నిబంధనలు చెప్తాయి తప్ప మానవత్వం అనేది ఉండదు. నిబంధనలు చెప్తాయి. మానవత్వం అనేది ఎప్పుడు ఉంటుంది? నోటిఫికేషన్ విడుదల కాక ముందు కావాలంటే వయసు సడలించడమో, వయసు పెంచడమో, 40 ఏళ్ళు ఉంటే 45 ఏళ్ళు కానీ రాయండి అని చెప్పడమో ఇట్లాంటి సడలింపులు ఉంటాయి తప్ప పరీక్షలు పూర్తి అయిన తర్వాత మానవత్వము, హ్యూమానిటిజం అనేది ఏముండవు. నిబంధనలు మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. ఇది సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా అడుగుతున్నది. 2006 సంవత్సరంలో కడపలో డిఎస్సి జరిగింది. పరీక్షలో ఫలితాలలో విడుదల చేసే సమయంలో మార్కులను దిద్ది మీకు కావాల్సిన వాళ్లకు మార్కులు వేసుకొని ఉద్యోగాలు అనౌన్స్ చేసుకునే మాట విషయం వాస్తవమా? అదంతా మీడియా ద్వారా బహిర్గతమైన తర్వాత, అల్లరైన తర్వాత పరీక్షను రద్దు చేసిన విషయం వాస్తవమా కాదు? ఈ జిల్లా వైఎస్ఆర్సీపీ నేను స్పష్టంగా అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో జరిగిన డిఎస్సీలో అక్రమాలు జరిగినాయా లేదా? జరిగినాయని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. 2, మీరు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు, అన్యాయాలు, అవినీతి జరిగిందే లేదా? పేపర్లు మీకు సంబంధించిన మీ వందిమాగాలతో పేపర్లు దిద్ది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కదా? తర్వాత మళ్ళీ రెండోసారి పేపరు రీకలెక్షన్ చేసి వాళ్ళందరినీ తీసేసి నిజమైన అర్హులకు ఇచ్చిన మాట వాస్తవమా కదా? దానికంతా చంద్రబాబు నాయుడు గారు కారణమా కదా? ఈరోజు వాళ్ళ పరిస్థితి మళ్ళీ కోర్టు వివాదాల్లో చిక్కుని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందే లేదా? దీన్ని మీరు బాధ్యులా కాదా? మీకు సంబంధం లేదా? మీ హయాంలో జరగలేదా? చెప్పండి. గ్రూప్ 1 మాకు సంబంధం లేదని చెప్పండి, మాట్లాడదాం. ప్లస్ మొన్ననే వారం కిందటనే కడపలో జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు కుంభకోణం బయటపడింది. 15 మందికి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేసినారు. ఇదంతా బయటపడిన తర్వాత వాళ్ళందరినీ తీసేసినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే సమయంలోనే కదా ఈయన జరిగింది. ఈ నిజమా కాదా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏది? మీరు చేసిన అవినీతి అక్రమాలపైన. ఇంకా డిఎస్సి విషయానికి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే ఈ 16,000 మందిలో రాజకీయ పలుకుబడితోనో డబ్బులు ఇచ్చో ఏ ఒక్కరైనా సరే ఉద్యోగం పొందినారా? ఒక్కరిని చూపిండి. సరే, స్పోర్ట్స్ కోటా కానీ, లేకుంటే పిఎస్సి కోటాలో కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కానీ ఎవరైనా సరే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు సాధించినారా? ఒక్కటి చూపిండి. హారిజాంటల్ రిజర్వేషన్లో ఎక్కడైనా సరే ఒక చిన్న తప్పు జరిగి ఒక అభ్యర్థి కానీ అన్యాయం జరిగినట్లు మీరు సాక్ష్యాధారాలతో ఉన్న నిబంధనల మేరకు ఉన్న జీవోలను తీసుకొని చూపించండి. ఒక్కటి చూపించండి. ఈ 6 విషయాలలో ఏ ఒక్కటిలో తప్పు జరిగినా, మీరు 3 అవినీతి పనులు కాదని చెప్పినా, నేను అడిగిన ఈ 3 దాంట్లో ఏ ఒక్కటైనా సరే రామగోపాల్ రెడ్డి చెప్పింది అబద్ధమని చెబితే మీరు ఏ శిక్ష విధించినా చెప్తా. నేను మాట్లాడిన మాటలు నాయి తప్పు,
బేసరితో మీకు క్షమాపణ చెప్తా. అట్లా కాకుండా లోకేష్ బాబు గారిని బదనాం చేయాలా, లోకేష్ గారిని అన్పాపులర్ చేయాలా, ప్రజల్లో పలుచన చేయాలా, నా మాదిరే ఆయన కూడా అవినీతిపరుడు అనే విధంగా చిత్రీకరించాలనే ప్రయత్నాలు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు చెప్పు, నేను నన్ను ఆశీర్వదించండి, ముఖ్యమంత్రిని చేయండి, నేను కావాలంటే నీకు 1,00,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తా, 1,00,000 జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇస్తాను చెప్పు, లేదంటే 50% నేను పిఆర్సీ ఇస్తాను చెప్పు, తప్పేముంది. మనసు చూరగను, మంచి మాటలతో, మంచి చేతలతో, మంచి కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగను. అట్లా కాకుండా చేసే పని తాగే నీళ్ళలో బురద చల్లడం ఏంది? నువ్వు తాగే దానిలను తాగే నీళ్ళని చెడగొడతావు. ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ నాయకులు కూడా మంచిది కాదు. స్పోర్ట్స్ కోటాలో దూరగాళ్లకు ఇచ్చినారని చెప్తే ఎవరికి ఇవ్వాలంగా? పబ్జీ ఆటగాళ్ళకి ఇవ్వాలనా, లేకపోతే కనుక కొడవలతో గొడ్డలతో నరికే వాళ్ళకి ఇవ్వాలనా ఉద్యోగాలు? ఇంకా అది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆటలు. మన రాష్ట్రంలో ఆటకు సంబంధించిన ఫెడరేషన్లు మన రాష్ట్రంలో ఆడరు. అది అంతర్జాతీయ క్రీడలు ఉన్నట్టున్నాయి. మన దాంట్లో మీరు ఇచ్చినారంటారు, యువగలం వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చినారంటే కొన్ని చూపించి యువగలం అంటే ఎవరికి ఇచ్చిన ఉద్యోగం, టీచర్ ఉద్యోగము, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి. నిజాలు ప్రజల ముందుకు తీసుకున్నాండి, దానికి సమాధానం చెప్పేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే హరిత హోటల్ రమ్మని చెప్పండి. మీ దగ్గర ఈ ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేసింది, ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరిగిందో తీసుకొని రండి. అన్యాయం నిజంగా జరిగితే మేము చెప్తాం, అన్యాయం చేసినాం, దాన్ని సరిదిద్దుతాం, మీకు యావత్ ప్రజానికానికి తప్పు చెప్పి మేము తప్పు చేసినామని చెప్పి ఒప్పుకుంటాం. అట్లా కాకుండా ఊరికే ఏంటంటే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా వీళ్ళలో అభద్రతా భావాన్ని పెంచకుండా ఒక సానుకూల దృక్పథం వచ్చే విధంగా కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా మీరు ప్రోత్సహించండి, సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మెగా డిఎస్సిపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ఎట్లుందంటే ఇది దొంగల పడిన 6 నెలల కుక్కలు మురిగినాయి. మనందరం కూడా చూస్తుంటాం. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగితే ఏమవుతుంది? మెగా డిఎస్సి నిర్వహించి 7 నెలలు అయిపోయింది. ఇది 8వ నెల జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళందరి మీద బురద చల్లాలా, వాళ్ళందరిలో ఒక అభద్రతా భావం నెలకొల్పాలా అనే కార్యక్రమం చేస్తాను. ఎందుకు చేస్తాను ఈ కార్యక్రమం అంటే కూడా ఒక నెల రోజుల కిందట ఆయన మీడియాలో కూర్చొని నేను చాలా శాంతివంతుణ్ణి, నేను గాంధీ మహాత్ముని, నేను గౌతమ్ బుద్ధుని అని చెప్పి నీతులు చెప్పినాడు. సో దాని మీద రాష్ట్రం మొత్తం మీద ఉండే ఆయన వల్ల బాధించబడిన వాళ్ళు, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన మీద చెప్పడం జరిగింది. ఆయన ప్రశాంతంగా ఏదో మీ తాత మీ తండ్రి గారి గురించి ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళందరినీ దాటి ఈయన చాలా ముందుకు వెళ్ళిపోయినాడు. ఎక్కడైతే అశాంతి, అభద్రత ఇట్లాంటి భావాలు నెలకొల్పడంలో వాళ్ళందరినీ క్రాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందుకు పోయినారు. ఇప్పుడు వాళ్ళందరి చరిత్రలు కూడా బయటకు తీసి మాట్లాడాల్సిన పరిస్థితికి ఆయన తీసుకొచ్చినాడు. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మెగా డిఎస్సి మీద మాట్లాడుతున్నాడు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయంటారు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నాడంటారు. వీటన్నిటికీ ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటే ఏం లేవు. ఎవరైతే ఉద్యోగాలు రాని అభ్యర్థులను 15-20 మందిని కూర్చోబెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రెస్ను అంతా ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా, వాటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా అంటే క్లారిటీ లేదు. రిజర్వేషన్ అంటే తెలీదు, రోస్టర్ పాయింట్ అంటే తెలీదు. దేని గురించి కూడా ఆయన ఒక కూలంకషమైన ఒక పరిజ్ఞానానికి రాలేడు. ఎందుకు రాలేడంటే ఆయనకు దీని మీద సరైన పరిజ్ఞానం, అవగాహన లేదు కాబట్టి. గతంలో కూడా మీరందరూ గమనించుంటారు, టీచర్లకు సంబంధించి నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చినాడు. సిపిఎస్ ఏమైనా రద్దు చేసినాడు అంటే ఆయన రద్దు చేయడు. ఎందుకు? తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు దాని మీద అవగాహన లేదని చెప్పి సింపుల్గా చేతులు దులుపుకున్నాడు. ఈరోజు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అభద్రతలకు, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం సంపాదించారో వాళ్ళు ఒక అభద్రతలోకి పోవాలా, భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలని వేచి చూసే యువత కూడా ఒక అభద్రతా భావంలో ఉండాలా. వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ప్రిపేర్ కాకుండా అట్లే ఉంటే మళ్ళీ వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు, నేను వీళ్ళందరికీ ఏమీ చేయకుండా మళ్ళీ చేతులు దులుపుకుంటా. మీకు ఏజ్ బార్ అయిపోయిందనో లేకుంటే మీకు ఇప్పుడు అర్హులు కాదని చెప్పి ఆ రోజు చేతులు దులుపుకోవడానికి ఈజీ కదా. సో కాబట్టి ప్రభుత్వం మీద, ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద దాడి చేసే ప్రయత్నం, యువత మీద దాడి చేసే ప్రయత్నం.
ఎందుకు దాడి చేస్తున్నారంటే ఆయన ఇప్పుడు కంపెనీలు తేవడంలో ఉద్యోగాలు కల్పించడంలో నారా లోకేష్ గారు ఈయనకంటే వే ఫార్ బెటర్గా థింక్ చేస్తున్నారు. జెన్జీ బ్యాచ్ కూడా నారా లోకేష్ గారు అభినందించి ట్రావెల్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, సో నారా లోకేష్ గారు నాకంటే చాలా అహెడ్ ఉన్నారు, ప్రతి ఏ దేశానికి పోయినా నారా లోకేష్ గారు పరిశ్రమలు, పెట్టుబడులు, యువత, ఉద్యోగాలు వీటి మీదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మీద బురద చల్లాలా, ఆయన్ను బదనాం చేయాలనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా 16,000 కుటుంబాలలో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ కుటుంబాలందరినీ ఆయన బాబాయిని లేపేసిన గొడ్డలు అట్లే ఉంది. కాబట్టి ఆ గొడ్డలతో వాళ్ళందరి జీవితాల మీద వాళ్ళందరినీ దాడి చేయాలా. ఎందుకు దాడి చేయాలంటే నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఎవరు రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండకూడదు, ఉద్యోగాలు సంపాదించకూడదు, ఆ ఉద్యోగాలు లేకుండా ఉంటే మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు, నాకు ఉద్యోగం వస్తుందనే ఒక నీచమైన భావంతో ఆయన ఎంత కార్యక్రమం చేస్తాడు. కాబట్టి మీడియా సోదరులు మీరందరూ కూడా గమనించుంటారు, ఇదే కడప జిల్లా నుంచి ఎంతమంది ఉద్యోగం సంపాదించారు, నిరుద్యోగ యువత కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో మాకు ఉద్యోగాలు వస్తాయి, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరుచుకొని ఇలాంటి నీచమైన సంస్కృతిని ఆయన మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసం వచ్చి మిమ్మల్ని అందరినీ కోచింగ్ సెంటర్లకు పంపడం జరిగింది. మీరు కూడా రాత్రి పగలు కష్టపడి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఒక నిష్పాక్షికమైన ఒక పరీక్షా విధానంలో మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి మీరందరూ ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆయన తనకున్నటువంటి బుద్ధిని మరోసారి బయటపెడుతూ అభ్యర్థులపై దాడి, విద్యార్థులపై దాడి, యువతపై దాడి, ఉద్యోగం సంపాదించుకున్న వారిపై దాడి, ప్రతి ఒక్కరి మీద ఆయన అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్కరి మీద దాడి మొదలుపెట్టాడు. ఆయన అధికార దాహానికి మీరందరూ కూడా ఈరోజు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మీరు చూడడం జరిగింది, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన పాపాలు పోలేదు. అధికారం పోయే టైంలో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు లేవు, ఉన్నవి ఇవే పోస్టులు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని పరీక్ష జరగకుండా ఆయన దిగిపోవడం జరిగింది. గతంలో మేము కూడా ఎన్నో రకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. తెలుగు యువత ఆధ్వర్యంలో, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, మిగతా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఆ రోజు మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. కలెక్టరేట్ ముట్టడి చేసి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి, క్యాలెండర్ విడుదల చేయాలి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రావాలని చెప్పి 5 సంవత్సరాలు కూడా మేము ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దాని ద్వారా ఈరోజు అభ్యర్థులు సెలక్షన్ చేస్తే ఆయన తట్టుకోలేక ఓవర్లైన్ తనంతో ఈరోజు వాళ్ళందరి మీద నీళ్ళు నీడలు కమ్మే విధంగా మీ మీద దాడి మొదలు పెట్టాడు. ఈ దాడి ఇప్పటి నుంచి కాదు, అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి. ఈ దాడి ఇప్పుడే కాదు, ఆయన అధికారం కోల్పోయిన నాటి నుంచి మొదలైంది. దానికి ఈరోజు మీ వయస్సు, మీ కష్టం, మీ పేరెంట్స్ కష్టం అంతా కూడా కోల్పోయి ఆ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ గారు మీకందరికీ ఒక సువర్ణావకాశం ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరందరూ అభ్యర్థులుగా ఎంపికై చక్కగా మీరందరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లలను క్రమశిక్షణగా చదువులు చెప్పే బాధ్యతలు మీరు చేస్తూ ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని అందరినీ ఆయన ఆయుధమైనటువంటి గొడ్డలతో మీ మీద దాడి చేయాలని చెప్పి ఈరోజు ఈ విధమైనటువంటి పైశాచిక ఆనందం కోసం మిమ్మల్ని అందరినీ కూడా వాడుకోవడం జరుగుతూ ఉంది. ఆయన అధికారంలోకి వస్తే నేను దీని మీద మళ్ళీ ఏదో ఎంక్వైరీ వేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పొందుతున్నాడు. ఉద్యోగాల వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసిన రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా ఒక్కరు ఉన్నారు. కాబట్టి మీకంటే కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్గ నారా లోకేష్ గారిది. మీకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి అభద్రతకు లోను కావాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తూ షేక్ సిద్దికి గారు మాట్లాడతారు. తర్వాత మమ్మల్ని ఒక్కొక్కరు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ,
బీసీ అగ్రవర్ణ పేద బిడ్డలు స్టడీ హాల్లో మగ్గిపోయి ఏళ్ల తరబడి చదివి 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 చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 16,000 టీచర్ ఉద్యోగాలు మీరు అందరూ కూడా సాధించారు. అదంతా మీ కష్టార్జితం, అదంతా మీ తల్లిదండ్రుల యొక్క చెమట చుక్కల నుంచి వచ్చినటువంటి డబ్బులతో మీరు ఖర్చు పెట్టి చదువుకొని సాధించినటువంటి ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? పేపర్ లీక్ వల్ల ఒక్కొక్కరు 15 లక్షలు డబ్బులు ఇచ్చి 16,000 మంది టీచర్లు ఉద్యోగాలు తెచ్చుకున్నారంటున్నాడు. డబ్బులు ఇచ్చిన వాడెవడు, డబ్బులు తీసుకున్నవాడు? నువ్వు ఏదో పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేశావు, అక్రమాలు జరిగాయి అంటున్నావు కదా. డబ్బులు ఇచ్చిన వాళ్ళేవు, తీసుకున్న వాళ్ళేవు నువ్వు నిరూపించగలవా? రెండోది పేపర్ లీకేజ్ అంటున్నావు. పేపర్ లీక్ అంటున్నట్టు ఒక్క క్వశ్చన్ అన్నా నువ్వు బయట నిరూపించగలవా అని అడుగుతున్నాను. మూడోది స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అంటున్నావు. ఇంతకు స్పోర్ట్స్ కోటాలో 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో నీకు తెలుసా అని అడుగుతున్నాను. ఇదే కడప గడ్డ మీద నుంచి నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇదే హరిత హోటల్ కు రా, మా ఎమ్మెల్సీ రాఘోపాల్ రెడ్డి గారు వస్తారు, మేము వస్తాం, డిఎస్సీ అభ్యర్థులు అందరూ వస్తారు. చర్చ, బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నటువంటి కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా నిలదొక్కునే అవునా కదా? మీ తల్లిదండ్రులందరూ నిలదొక్కున్నారా లేదా మీరు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఉపాధ్యాయులందరూ కూడా మీకందరికీ తెలుసు, మీ కుటుంబాలు ఈ పొద్దు ఆర్థికంగా స్థిరపడ్డాయి, ఉద్యోగాలు వచ్చాయి, సగర్వంగా మీ తల్లిదండ్రులు మీరు తలెత్తుకుని బతుకుతున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు, మన పట్టభద్రులు ఎమ్మెల్సీలు ఆ రోజు పోరాటం చేసిన పోరాట ఫలితమే ఇవాళ మీకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మొదటి సంతకం పెట్టారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అవాకులు చవాకులు పేరిస్తే డిఎస్సీ మీద ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఖబర్దార్ వైసీపీ నాయకులారా, మిమ్మల్ని డిఎస్సీ అభ్యర్థులే 16,000 ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులే మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క నిరుద్యోగుల గొంతు ఆయన గొంతుగా వినిపించినటువంటి షేక్ సిద్దిక్ గారికి, ముఖ్యంగా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వీళ్ళిద్దరే కారణమని గట్టిగా చెప్పగలుగుతున్నాము. నాది 2020లో బీపీడీ అయిపోయింది ఎస్టీ యూనివర్సిటీ. మా అన్న నేను ఇద్దరం కూడా 2025 డిఎస్సీ నందు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇద్దరం నిరుపేద కుటుంబం. మేము ఎటువంటి తప్పు కట్టి కానీ ఇంకోటి చేసింది అయితే కాదు. నా ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా బురద జరుగుతుందని చూడండి, మీడియా మిత్రులు చూపండి. ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు సార్. అది నేను 15 లక్షలు ఎక్కడి నుంచి చేస్తాం. మా అన్న డిఎస్సి 2009లో 6 మార్క్స్లో జాబ్ పోయింది. 2009 నుంచి 2025 వరకు ఇంటి దగ్గర లేడు. మా తల్లిదండ్రుల కష్టము, ఆయన యొక్క కష్టపడిన దానికి 2025లో జాబ్ సాధించడం జరిగింది. అన్ని 15 సంవత్సరాల కష్టం నాది. 2020లో బీపీడీ అయిపోయిన వెంటనే డిఎస్సీ కోచింగ్ లో కూర్చున్నాను. తల్లిదండ్రులు పంపించిన డబ్బులతో, వారు చేసిన కష్టంతో జాబ్ సాధించాము. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా యొక్క కష్టము. మరియు మాట ఇచ్చారు 2020లో మేము డిఎస్సీ స్టార్ట్ ప్రిపరేషన్ అయ్యాక మాకు ఆశ ఉంది కానీ నమ్మకం లేదు డిఎస్సీ వస్తారని. ఇదే జరిగిపోయింది. తర్వాత 2023 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మిగతా ఎన్నికల్లో వాళ్ళు ఏమేమి చేసుకున్నారో తెలియదు కానీ 2023 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మమ్మల్ని ఏం చేయలేకపోయినారు. 3 ఎమ్మెల్సీలు పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ మరియు గుంటూరు 3 కూడా మేము గెలిపించుకున్నాం. ఎందుకు? మాకు నమ్మకంతో గెలిపించుకున్నాం. 2025లో వచ్చిన వెంటనే మాకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాము, మిమ్మల్ని నిలబెట్టాలని మాకు మాట ఇచ్చారు. అవనిగడ్డలో కోచింగ్ సెంటర్లలో ఉన్నారు, విజయనగరం కోచింగ్ సెంటర్లలో ఉన్నారు. 3 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం. ఈ 3 జిల్లాల అభ్యర్థులు ఎక్కడెక్కడ విజయనగరం, ఎక్కడ అవనిగడ్డ వచ్చి ఓటేశారు. ఎందుకు? నమ్మకం, ఈయన మీద నమ్మకం, పోరాటాలనే నమ్మకంతో మాకు జాబ్ ఇప్పించారు. అంటే ఆయన ఇప్పించలేదు, మేము రాశాము, మాకు ఉద్యోగం వచ్చింది. మళ్ళీ మీరు వైసీపీ ఆయన ఇప్పించినారంటే మళ్ళీ ఆయన ఇప్పించినారు అనుకుంటారు. లేదంటే మా మార్కులు వచ్చాయి, మేము కూర్చొని చదివాము. నా పేరు సురేంద్ర,
ఎస్ఎఫ్టీ నందు నాది జిల్లాలో 41 ర్యాంకు. ఎంసీహెచ్ఎస్ మెయిన్ స్కూల్ నందు ఉద్యోగం చేస్తున్నాను. మా అన్న జిల్లా 6 ర్యాంకు ఎస్ఏ సోషల్ మంగంపేట జెడ్పీహెచ్ఎస్ నందు వర్క్ చేస్తున్నాడు. ఇటువంటి మళ్ళీ ఏదో స్పోర్ట్స్ కోటాలో జరిగిందంటున్నారు అవుతారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకి దానివల్ల ఆర్జెంటల్ రిజర్వేషన్ వల్ల ఇస్తా వచ్చినారు. అంతేగాని ఎటువంటి అవుతారు అది కూడా సర్టిఫికేట్ మెరిట్ అండి. ఎవరైతే ఇండియాకి ఆడింటారో, ఎవరైతే నేషనల్ గేమ్స్ గోల్డ్ బ్రాంజ్ మెడల్ సాధించారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సాధించాలి, ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళని కూడా మొత్తం స్క్రీన్ మీద పెట్టారండి మెరిట్ లిస్టు. ఎటువంటి అవకతవకలు జరగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 2019లో ఈడబ్ల్యూఎస్ కోటా ఫిల్ చేయలేదు. కేంద్రం ఇచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ ఫిల్ చేయలేదు. మీరు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 13,000 అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలి. 13,000 అగ్రవర్ణ పేదలకు ఎవరికే కానీ ఉద్యోగాలు లేవు. మరి ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు ఫిల్ చేయలేదు? మీరు పారదర్శకాన్ని ఇచ్చామంటున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ కోటా నాలాంటి నిరుపేదలు 13,000 మంది నిరుద్యోగులు అయ్యారు. దాని మీద మీ స్పందన ఏంటి? కాబట్టి ఇలాంటి ఏదో ఆరోపణలు చేసినందుకు మాత్రాన మేమేదో తప్పు చేసినట్టు కాదు, ప్రభుత్వం తప్పు చేసినట్టు కాదు. మాట ఇచ్చారు 45 రోజులు డిఎస్ అయిపోతుంది, 45 రోజులు టెట్ అయిపోతుంది, పలాని రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే పలాని రోజు మీరు డిఎస్సి ఎగ్జామ్ కూర్చొని రాస్తారని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం కూర్చోబెట్టారు, ఎగ్జామ్ రాపించారు, సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు ఇచ్చారు. దాని పరంగానే మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరంగానే మాకు ఉద్యోగాలు సాధించడమైంది. మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆయన ఇచ్చేటువంటి రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగం వచ్చింది. కాబట్టి మీరేదో మమ్మల్ని అవమానించినట్టు కాదు. అంబేద్కర్ రాసినటువంటి మన రాజ్యాంగ పిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము మా యొక్క ఓటుతో మాత్రమే సమాధానం చెప్తాము. మేము ఎవరికి అతిథులం కాదు. మా యొక్క ఓటు విలువ ఏందనేది తెలుస్తుంది త్వరలో. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా ముందుగా టీఎన్ఎస్ఎఫ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులని ఏ రకంగా అనగదొక్కిందో, ఒక్క ఉద్యోగం అనేది ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ నాయకులకి వాలంటీర్లతో ఉద్యోగాలతో నింపుకొని అవే పెద్ద ఉద్యోగాలని చెప్పి ప్రగల్భాలు పలికేసి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ. ఈ యొక్క వైసీపీ నాయకులకి కడప జిల్లా నుంచి టీఎన్ఎస్ఎఫ్ నుంచి ఒకటే తెలియజేస్తాను, ఉపాధ్యాయులంటే ఎందుకు మీకు అంత కక్ష? గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర వాచ్మెన్లుగా ఉపాధ్యాయుల చేత వైన్ షాపులు అమ్మించారు. ఇవ్వలేనటువంటి వైసీపీ ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వస్తానే ఇంత భారీ ఎత్తున డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినారనేసి నిరుద్యోగుల పైన, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల పైన ఒక అక్కస్ అనేది ఈ యొక్క వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నువ్వు అభినందించు, లేకపోతే బొమ్మను. అంతేగాని ఎంతో కష్టంగా ఎగ్జామ్స్లలో క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్టులలో వచ్చేసి ఈ రోజు ఉద్యోగాలు సాధించడామని అవహేళన చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పై నుంచి కింది వరకు ప్రతి ఒక్క నాయకుడు వైసీపీలో ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఫేక్ ఉద్యోగాలని రకరకాల ఆరోపణలు చేస్తా. కొంచెం సిగ్గుందా? వాళ్ళు ఫేక్ ఉద్యోగాలు తెచ్చుకునేటైతే మేమందరం ఉన్నాం కదా పార్టీలో, మాకే కదా మా వాళ్ళు ఉద్యోగాలు. అదేవిధంగా నిరుద్యోగ చేసి రాష్ట్ర కన్వీనర్ని షేక్ సిద్దిక్ గారు జరిగిన నిరుద్యోగుల పక్షాన ఆయన కూడా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారు. ఆయన తెచ్చుకోవచ్చు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వచ్చు కదా. ఎవరైతే కష్టపడి సాధించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ మా గౌరవనీయులు నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ ఏపీకి తీసుకొచ్చారు. అదే గూగుల్లో సెర్చ్ చేయండి, మెరిట్ లిస్ట్ వస్తుంది ఎవరికి ఉద్యోగాలు వచ్చాయనేసి. వాళ్ళ అభ్యర్థుల దగ్గరికి పోండి, ఎవరైనా డబ్బులు ఇచ్చినారా, ఎవరైనా ఇది చేసినారా, 9 ఎవరైనా తెచ్చుకున్నారా? ఏదైనా ఆరోపణ చేస్తే ఈరోజు చెబితే రేపు మన్నాడు 10 రోజులు చేస్తారు. వాళ్ళకు రిక్రూట్మెంట్ అయింది ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చింది ఎప్పుడు, ఆ 8 నెలల తర్వాత ఈ రోజు వచ్చి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉంటే
చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ ఆరోపణల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పి వైసీపీ వాళ్ళకి తెలియజేస్తాను. అటువంటి తప్పుడు ఆరోపణలు ఇప్పటికైనా మానుకోండి, లేకపోతే భవిష్యత్తులో ఈ యొక్క 14,300 మంది ఎవరైతే క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్లు ఉన్నారో వాళ్ళే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఆ 11 సీట్లు కూడా రాకపోకుండా పూర్తి స్థాయిలో ఆ బొడ్డలిపేట అనేది మీ పైన వేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడండి, గౌరవించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి మీ పార్టీలో కార్యకర్తలు కాదు. ఇష్టానుసారంగా ఎంత బట్టి అంత మాట్లాడితే ఇది వాళ్ళకున్న మనసు అనేది ఉంటుంది, కుటుంబాలు అనేది ఉంటాయి. కష్టపడి సాధించినటువంటి ఉద్యోగానికి కూడా భద్రత లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టేట వాడు అధికారం వచ్చాక చేస్తాడట. అసలుకి ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు తీసుకోవడానికే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసిపోయింది. వాలంటీర్ ప్రచారం అంతా అసలు ఒక దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే నిజాలు అనేది ఎప్పుడు కూడా తెలిసిన రాదని మాట్లాడాలి. ఏదో ఒక అపోహ ఇచ్చేసి ఒకరిని బాధ పెట్టి ఇన్ని కుటుంబాలని కూడా ఇట్లా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అసలు నా డైట్ అయితే 2019లో డైట్ అయిపోయింది. 2019 నుంచి ఎప్పుడు పడుతుంది డిఎస్సి, ఎప్పుడు పడుతుంది డిఎస్సి వెయిట్ చేసి అసలు అంటే డిఎస్సి చదవాలి కదంటే నెక్స్ట్ డిగ్రీ చేయాలా, డిగ్రీకి వెళ్ళామంటే ఇంకా ఈలోపు డిఎస్ నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఎంత మానసిక వేదన అంటే అలా చదువుకోవడానికి సమయం దొరుకునేది కాదు, కోచింగ్ చదువుకోవాలా అసలు ఏం తెలిసేదే కాదనమాట. ఇలాంటి బాధ అనేది ఎలా ఉంటున్నారంటే అసలు దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. మెయిన్ ఇంత కష్టపడి అంటే ఇది నా ఒక లైఫ్ మాత్రమే. ఇట్లాంటి ఎంతమంది నిరుద్యోగులు ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటే సంవత్సరాల తరబడిన దాన్ని డీలే చేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఒక ఫ్యామిలీని ముందు తీసుకెళ్తారు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు, ఎప్పుడు దేశానికి ఉపయోగపడతారు. మేము ఈ ఉద్యోగాలు అనేటివి ఒక అంటే మేము సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ దేశానికి కూడా ఉపయోగపడే విషయమే కదా. అలాంటి డిఎస్సి మీద అలా గురువుల మీద ఇలా తప్పుడు ప్రచారం చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే నేను 2019 అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఓన్ ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను. వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పోస్ట్ ఇస్తాము అని ఫస్ట్ సంతకం చేసేటప్పుడు డిసైడ్ అయిపోయి నేను చేసే జాబ్ కూడా మానేసి కోచింగ్కి వెళ్ళాను. అప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ వేయకుంది అన్నంత ఇంటికి వచ్చాను. అప్పుడు అసలు ఇంటికి రాలేదు, ఎప్పుడు చదువు అని చదువుతూనే ఉన్నాను. అక్కడ నేను చూసిన ఏంటంటే నేను జస్ట్ 1 year ముందు వెళ్ళాను కోచింగ్కి. అక్కడ 5-6 years ముందు నుంచి ఉన్నారు అక్కడ చదువుతున్నారు. అక్కడ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అసలు నాకు చూసి ఎలా అయిపోయిందంటే నాది జస్ట్ ఏ బాధ్యతలు లేవు, జస్ట్ నేను వచ్చి కుటుంబంలోంచి బయటకు వచ్చానంటే వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ బాధ్యతలు మీద వేసుకొని వచ్చి వాళ్ళు చదువుతున్నారు. అసలు నాకు అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, అంత బాధపడుతూ చదువుతున్నారు వాళ్ళు. అలా చదివి మంచిగా జాబ్ తెచ్చుకొని అంటే ఎగ్జామ్ రాసి తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలెక్ట్ లిస్ట్ ఇచ్చారు, అంతా బాగా జరిగింది. నాకైతే ఎక్కడా కానీ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయిందనే ఛాన్స్ ఇవ్వలేదు. అంత మంచిగా కండక్ట్ చేశారు, అంత మంచిగా కండక్ట్ చేసిన దాంట్లో కూడా మీరు తప్పులు వెతుకుతున్నారు అని అంటే అది నిజంగానే ఒక మూర్ఖత్వమే అనుకోవాలి. సో దయచేసి ఈ నా వంతు నాతో పాటు చదివిన జాబ్ తెచ్చుకున్న అందరికీ నేను మాట్లాడుతున్నాను. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది తప్పలేదు, ఇది క్లియర్ అనేది చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.